సార్ క్లాసెస్కి నాకు ఓన్లీ ఒక 50 మెంబర్స్ ఉంటే మాత్రమే నేను చెప్పగలుగుతాను. రీజన్ బిహైండ్ నేను డెలివరీ చేసేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ స్టూడెంట్కి రీచ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం నేను క్లాస్ చెప్పేటప్పుడు కంప్లీట్గా క్లాస్ మొత్తం తిరుగుతూ ఉండాలి. అలా ఎందుకు తిరగాలి అంటే స్టూడెంట్ వర్క్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియాలి. ఎస్పెషల్లీ మెయిన్గా కెమిస్ట్రీ స్టూడెంట్లు ఆర్గానిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. యాక్చువల్లీ నాది ఇనార్గానిక్ కెమిస్ట్రీ, నాది స్పెషలైజేషన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లైక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రమ్ మీ. వై అనేటువంటిది నాకు అర్థం కాదు. రీజన్ ఏమంటే దానికి మనం చెప్పగలిగినటువంటి పాయింట్స్ ఏమంటే ఇవాళ ఒక కాన్సెప్ట్ టీచ్ చేస్తే మనం దాని మీద నియర్లీ కనీసం ఒక 40 to 50 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చేయించగలిగితే ఆ కాన్సెప్ట్ మీద వాళ్ళకి గ్రిప్ వస్తుందండి. అది నేను ఓన్గా వీళ్ళతో క్రియేట్ చేయించేసుకొని స్టూడెంట్కి అదే క్లాసులో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. సో ఇంక వాళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కేసెస్ వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. అది ఈవెన్ రూరల్ ఏరియా నుంచి వచ్చినా కానీ లేకపోతే ఏ కాలేజీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయినా కానీ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా కంటెంట్ చెప్పకుండా బిట్స్ వైజ్గా చెప్తే మనకు ఆన్సర్స్ రావు. రీజన్ బిహైండ్ every NTA examination, every examination paper having the different types of questions. Right. Means the content is same, but the way of asking questions are different. That's why I am telling to the students, each and every point is important one. So please read the my book. Means I will teach the class and I will tell the notes. Please note that point. ప్రతి ఒక్కటి కూడా మీరు కంపల్సరీగా చదవండి. చదివిన తర్వాత మీకు ఏది డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. రీజన్ ఏమో అది చెప్పడానికి రీజన్ ఏమంటే కొన్ని కాలేజెస్లో ఎక్కడైనా కానీ ఒక స్టూడెంట్ టీచర్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అడగాలంటే వాళ్ళకి భయం. రీజన్ మీకు ఇంతవరకు వచ్చా, ఇంతే వచ్చా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మా దగ్గర పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆ క్వశ్చన్ ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసిన ప్రాబ్లంను మనం తీసుకురమ్మంచు, దానిలో మిస్టేక్ వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. లేదు నా ప్రాసెస్ మొత్తం చెప్తే దాన్ని మరలా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క స్టూడెంట్ మీద మనకి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పెరుగుతుంది. అది ఎస్పెషల్లీ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లాస్ట్ ఇయర్ నుంచి నేను ఇక్కడ విజ్డమ్ మెడికల్ అకాడమీలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి అవుట్ ఆఫ్ 4 మెంబర్స్ కావచ్చు, నియర్లీ మనకు వచ్చేసరికి అబోవ్ 130 మార్క్సే ఉంది ప్రతి ఒక్కరికి. రీజన్ ఏమంటే వాళ్ళు ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పే పాయింట్ ఒకటే, కంప్లీట్గా నోట్స్ ఒకటి చాలు, మిగతావి మనకి బయట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. సో దానికి కావటానికి రీజన్ ఏమంటే మేము ఎవ్రీడే డిపిపి ఇస్తాం, అంటే డైలీ ప్రాక్టీస్ పేపర్స్. నియర్లీ ఒక 20 క్వశ్చన్స్ ఇస్తాం. ఒక 10 క్వశ్చన్స్ మేము క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఒక 10 క్వశ్చన్స్ మేము స్టడీ అవర్లో దగ్గరుండి వాళ్ళ చేత చేపిస్తాం. అట్ ది సేమ్ టైం ఎవ్రీ సండే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇప్పుడు ఇచ్చిన డిపిపికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వాలి. అంటే మీన్స్ ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ని వాళ్ళు ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి. లేదు మాకు సార్ ఇచ్చిన క్వశ్చనే ఇచ్చారు, మేము ఆన్సర్ పెట్టుకొని వస్తామంటే అవి మార్క్స్ అనేటువంటివి రావు. అట్ ది సేమ్ టైం మనం ఇయర్ ఎండింగ్ వరకు ఏ ఒక్క క్వశ్చన్ 90% కేసెస్లో ఏ ఒక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా రిపీట్ కాకుండా ఇస్తాం. రిపీట్ కాకుండా ఇచ్చినప్పుడు ఆటోమేటికల్గా స్టూడెంట్కి సబ్జెక్ట్ మీద ఏమవుతుంది అంటే మ్యాక్సిమం ఐడియా వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా ఇస్తే ఆన్సర్ ఇలా చేస్తాం, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ ఇలా చేస్తాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం దగ్గరుండి స్టూడెంట్కి చేయించగలిగినటువంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నియర్లీ ఒక 5000 ప్రాబ్లమ్స్ వరకు ప్రతి ఒక్క స్టూడెంట్కి కెమిస్ట్రీ నుంచి మనం చేయించగలుగుతాం. దట్స్ వై. కానీ జనరల్గా నీట్ పేపర్లో కెమిస్ట్రీకి సంబంధించి జనరల్గా చేసే మిస్టేక్స్ స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారు? ఆర్గానిక్ కెమిస్ట్రీ మేడం. ఇనిషియల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్గానిక్ మీద మోస్ట్ ఇంట్రెస్టెడ్గా వస్తారు. మోస్ట్ ఇంట్రెస్టెడ్గా వచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్గా ఏమవుతారంటే ఒక 2 days 3 days మాత్రమే వాళ్ళు కంప్లీట్గా వినగలుగుతారు. బట్ కానీ ఫర్దర్గా వెళ్ళే కొద్ది ఏమవుతుంది అంటే బల్క్ ఆఫ్ సబ్జెక్ట్ వచ్చేసరికి వాళ్ళు ఆ సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అయిపోతారు. అందువల్ల మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఆర్గానిక్ని అవాయిడ్ చేసేసి రిమైనింగ్ ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ చెప్తాం. కానీ రీజన్ ఏమంటే వాళ్ళు డీవియేట్ అవ్వడానికి రీజన్
there is no practice problems for the students. స్టూడెంట్కి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ప్రాక్టీస్ చేయించలేకపోవటానికి రీజన్. కానీ మేము టీచ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి ఎవ్రీ డేకి వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మే బీ ద గివెన్ అనేటువంటిది మనం కంపల్సరీగా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి, సపోజ్ ఒక 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 40 క్వశ్చన్స్లో ఒక 20 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, ద రిమైనింగ్ 20 క్వశ్చన్స్ వాళ్ళ చేత మనం ఆన్సర్స్ అనేటువంటివి రాబట్టడం జరుగుతుంది. రైట్. భరద్వాజ్ గారు, ఫిజిక్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ అయినా నీట్ కి అని అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్ అమ్మా. అవునా? జనరల్ గా ప్రతి బైపీసీ స్టూడెంట్ ఫీల్ అయ్యేది ఫిజిక్స్ దగ్గరే. ఎందుకు అంటే వాళ్లకు మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ 10th వరకు ఉన్నా కూడా ఒక కాన్సెప్ట్ ఏం ఏర్పడుతుందంటే మైండ్లో, బైపీసీ అంటే మ్యాథ్స్ తక్కువ, ఫిజిక్స్ ఈజ్ ఎ లాజికల్ మ్యాథమెటిక్స్. ఫిజిక్స్లో మీరు ఏ టాపిక్ తీసుకున్నా లాజికల్ మ్యాథమెటిక్స్, ఆ ఫండమెంటల్స్ ఏదర్ ఇన్ ట్రిగనామెట్రీ ఆర్ సమ్ అదర్ జామెట్రీ కానీ ఇవి బాగా ఉన్నవాడికి ఇవి చెయ్యటం అంటూ చాలా ఈజీ. రెండోది ఏమి అంటే, నేను ఇప్పుడు ఏర్పరచుకున్నటువంటి కర్నూలులో కేవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అనే దగ్గర ఆ 30 మందికి తీసుకొని ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళకు కొన్ని టిప్స్ చెప్తాం. ఈవెన్ క్లాస్లో జనరల్గా చెప్తాం. ద సేమ్ మన విజ్డమ్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రైట్. ఏమి అంటే మెకానిక్స్ మొత్తము స్టేట్ వైడ్ లెక్చరర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే, ఇదో ఈ క్వశ్చన్కి ఈ ఫార్ములా, ఈ క్వశ్చన్కి అని చాలామంది ఉన్నారు. ఐఎమ్ నాట్ సెయింగ్ టోటలీ, బట్ సమ్. దానివల్ల ఫిజిక్స్ ఫోబియా ఏర్పడుతుంది. మనమే 5 నిమిషాలు అయితే ఒక ఐడియా గుర్తు పెట్టుకోలేం ఈ ఫిజికల్ స్ట్రెస్ వరల్డ్ లో. అప్పుడు ఆ క్యాండిడేట్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అక్కడ కొన్ని యూనిట్స్, జువాలజీ యూనిట్స్, నాది 23 చాప్టర్స్, కెమిస్ట్రీలో సమ్ అదర్ 11 ఇన్ని గుర్తు పెట్టుకోవాలి అనే దానికంటే నేను చెప్పేది 8 కాన్సెప్ట్లతోనే 2 ఏండ్ల ఫిజిక్స్ చెప్పుకోవచ్చు. 8 కాన్సెప్ట్లతోనే. చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మెకానిక్స్ మొత్తం కూడా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం, అప్లికబిలిటీ ఉంటే వాడు ఆల్మోస్ట్ ఆల్ మెకానిక్స్లో ఆల్మోస్ట్ ఆల్ 50 to 60% న్యూమరికల్స్ చేసేస్తాడు. న్యూమరికల్ చేయనప్పుడే ఇట్ విల్ బికమ్ ఏ ప్రాబ్లం టు హిమ్. అందుకే దాన్ని ప్రాబ్లమ్స్ అని పెట్టుకున్నారు కొంతమంది. కాబట్టి ఇట్స్ న్యూమరికల్, నెంబర్తో ఉన్నటువంటి ఆట న్యూమరికల్. రెండోది ఏమి అంటే, టైమ్స్ లాగా ఎప్పుడు కూడా ఇవ్వట్లేదు ఫిజిక్స్కు. మంచానికి 4 కోళ్ళు ఎట్లనో మెడికల్ సీటుకు 4 సబ్జెక్ట్ అట్లా. నేను బయో ఈజీ అంటే మనం ఉన్నటువంటి ఈ 6-7 మందిలోనే అందరూ బయాలజీ చదువుతారు బైపీసీ అయితే. మరి మీ పెక్యులియారిటీ ఎక్కడుంది? వన్ హూ కెన్ గెట్ సీట్ ఇన్ ఏ ప్రాపర్ వే అంటే ఫిజిక్స్లో ఉంది. ఎందుకు? కెమిస్ట్రీలో కూడా ఇనార్గానిక్, ఫిజికల్ చదివేస్తే నాకు కొంత వస్తుంది అనే ఒక ధైర్యంతో ఉంటాడు. కానీ ఫిజిక్స్ అనేటప్పటికీ ప్యారలైజ్ అయిపోతారు. ఏమి అంటే వాళ్ళకు చదవగానే ఇట్లా నేర్పించాలి. మేము చేసిన ఇంతకుముందు సిడీస్ వాటిలో కూడా ఈ ఎలా అప్లై చేయాలి. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ను చాలా నమ్ముకొని ఉంటే మేలు. వీళ్ళు ఇంతవరకు నీట్ పెట్టినప్పటి నుంచి 29 క్వశ్చన్స్ రఫ్గా ఆన్ యావరేజ్ సెకండ్ ఇయర్లో వచ్చేవి. ఇయర్ దే డివైడెడ్ అండ్ డిపార్టెడ్ యాజ్ 45కి 23, 22 అని తీసుకున్నారు. బట్ అలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని చాలా ఈజీ టాపిక్స్ ఉంటాయి. సపోజ్ సెమీ కండక్టర్స్, అటామిక్ ఫిజిక్స్, న్యూక్లియర్. ఇవి ఆఫ్టర్ కవరింగ్ ద సిలబస్ టోటల్గా ఫ్రమ్ జాన్ నుంచి, నాయన ఇదిగో ఇవి పట్టు 45 క్వశ్చన్లు ఉన్నాయి. నేను ఒక మెథడాలజీ అందరు స్టూడెంట్స్కి చెప్తున్నా, 45 ఉంటాయి. నో వన్ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ 45. సపోజ్ నేను ఒక యావరేజ్ స్టూడెంట్, నాకు 70 to 80% వస్తుంది. అప్పుడు 45 అనవసరం. 30 బిట్స్ చేసిన 30 into 4 120 అంటే ఫిజిక్స్లో సీట్ వచ్చేవాడికి. 30 into 4 120 సీట్ వచ్చా. దెన్ సెకండ్ వన్, స్లాటింగ్ ఆఫ్ టైమింగ్ కావాలి. 45 నిమిషాల్లో మీ బయాలజీ అయిపోవాలి. 45 నిమిషాల్లో బయాలజీ అయిపోతే 50 minutesలో కెమిస్ట్రీ అయిపోవాలి. ఈ రెండిటికి 15 + 10 25 నిమిషాల్లో 8 నిమిషాలు బబులింగ్ జరుగుతుంది. ఇది జరిగేదే జరుగుతుంది. ఇంకా 17 నిమిషాలు మిగిలింది నాకు.
1 అవర్ ఫిజిక్స్కి ఇస్తే 30 బిట్లు ఈజీగా చేయొచ్చు నా మెథడాలజీలో. ఇంకా డిపెండింగ్ ఆన్ ది హార్డ్ వర్క్ ఆఫ్ ఎ స్టూడెంట్ అలాంగ్ విత్ ద మాస్టర్, ఐఎమ్ నాట్ సేయింగ్ టీచర్, అలాంగ్ విత్ ద మాస్టర్ అంటే వన్ హూ కెన్ గైడ్ ది రోడ్ ఆఫ్. అప్పుడేమవుతుంది, నాకు ఇంకా 17 నిమిషాలు మిగిలింది. దెన్ టర్న్ టువర్డ్స్ బయాలజీ. అప్పుడు బయాలజీ గివ్స్ మార్క్స్, ఫిజిక్స్ గివ్స్ ర్యాంక్, కెమిస్ట్రీతో కలిసి వస్తే పర్ఫెక్ట్ ర్యాంక్ వస్తుంది. ఇది మెథడాలజీ. సో ఇట్స్ ఎ స్ట్రాటజీ. అంతే. ఇది అనాదిగా జరిగేది, జరుగాలి కూడా. సో దీనికి ఏం చేస్తున్నారంటే ఫిజిక్స్ అంటే ఇది ఒకటి మాకు సపరేట్గా ఉన్నాం. ఎవరైనా సరేనమ్మా పక్కన కూర్చొని నేర్పిస్తే అన్నీ వస్తాయి. నిజం.